దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇసాక్ అనే అంశభాగం మీద ఇసాకును గురించి కొన్ని విషయాలు మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. ఇసాకు ప్రభుని యేసుక్రీస్తు వారికి కూడా సాదృశ్యమై ఉన్నాడు. ఇసాకులో ఉన్నటువంటి గుణగణాలను ప్రభుని యేసుక్రీస్తులో ఉన్న గుణగణాలను చూస్తే ఒకటే రీతిగా మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాలను మనము ధ్యానం చేద్దాం. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుని అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అబ్రహాముకి ఎంతమంది భార్యలు? అబ్రహాముకు వాస్తవంగా అసలైన భార్య శారమ్మ. సంతానం లేని కారణాన్ని బట్టి తన యొక్క దాసురాలైనటువంటి హాగరిని సంతానం కొరకు ఏం చేసింది? ఆమె అబ్రహాముకి ఇచ్చేస్తే ఆమె ద్వారా ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరే ఇస్మాయిల్. తర్వాత ఇస్మాయిల్ తర్వాత దేవుడు కుమారుని ఇచ్చాడు, శారమ్మ గర్భాన్ని తెరిచి. ఆయన పేరు ఇస్సాకు. తర్వాత శారమ్మ చనిపోయిన తర్వాత ఇస్సాకునకు వివాహమైన తర్వాత అబ్రహాం మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి, అబ్రహాం మళ్ళా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిథ్యాను, ఇస్బాకు, షువాహు అనువారిని కనెను. అంటే ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారు? 6 మంది. ఇక్కడ 6 మంది, ఇస్మాయిలు ఒకడు, అలాగే ఇస్సాకు ఒకడు. మొత్తం ఎంతమంది? 8 మంది సంతానం అబ్రహాముకి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, 8 మంది సంతానంలో నిజంగా కెతూర యొక్క సంతానం 6 మంది అయితే, హాగర్ యొక్క సంతానం ఒకడైతే, శారమ్మ యొక్క సంతానము ఇస్సాకు. అయితే ప్రత్యేకమైన మాట ఏంటంటే, అబ్రహాము మృతి పొందిన తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకును యెహోవా ఆశీర్వదించెను అన్నాడు. మరి వారెటు పోవాలి? వారు కూడా అబ్రహాము యొక్క సంతానమే కదా. వారు కూడా అబ్రహాముకు దేవుడు ఇచ్చిన సంతానమే కదా. మరి వారిని ఎందుకు ఆశీర్వదించలేదు దేవుడు అని అంటే, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. అంటే లీగల్గా ఉన్నాడు ఆయన, వీళ్ళు మాత్రం ఇల్లీగల్గా ఉన్నారు. అంటే అధికారపూర్వకంగా దేవుడు ఆమోదించి ఇచ్చినటువంటి కుమారుడు ఇస్సాకు. హాగరు ద్వారా కుమారుడుగా కన్నాడు. ఇటు ఆయన సొంత ఆలోచన చేత ఆయన వివాహం చేసుకొని కెతూర ద్వారా 6 మందిని కన్నాడు. ఇస్మాయిల్కి ఆ యొక్క కెతూర కుమారులకు మధ్యలో పుట్టినటువంటి ఇస్సాకు నిజంగా వాగ్దాన పుత్రుడు ఆయన. అందుకని ఆయన పుట్టక ముందే దేవుడు ఆయన పేరును జ్ఞాపకం చేశాడు. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయము 15వ వచనం నుంచి, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. శారా అనగా అర్థమేంటి? రాజకుమారి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించను. ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. అబ్రహాము ఇస్మాయిల్ నీ సన్నిధిని బ్రతకననుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును. నువ్వు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదనని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అంటే దేవుడే నామకరణం చేశాడు. ఆయన పుట్టక ముందే ఇస్సాకు యొక్క పేరును దేవుడు అబ్రహాముకు తెలియపరిచాడు. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. ఇస్సాకును వాగ్దాన పుత్రుడని చెప్పడానికి బలమైనటువంటి మాట ఇదే. దేవుడే ఇస్సాకు పుట్టక ముందే ఇస్సాకు పేరు చెప్పి నీకు కుమారుని ఇస్తానని చెప్పాడు. అలాగున ఆ మాటను దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడింది, అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారం ముందు వినుచుండెను అనే మాట కూడా మనం చూస్తాం. అనగా ఇస్సాకు వాగ్దాన పుత్రుడు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఎవరై అంటే అబ్రహాము యొక్క సంతానమే. అరబ్బులు అనేటువంటి వారు ఉన్నారు, వారంతా ఇస్మాయిల్ యొక్క సంతానమే. కాబట్టి అబ్రహాము మూల పురుషుడు. ఆయన
అయితే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు గనుక ఆ యొక్క వాగ్దాన పుత్రుడికి పేరు పెట్టింది కూడా దేవుడే. అలాగే వాగ్దాన పుత్రుడిగా ఇస్తానని చెప్పినటువంటి ఇస్సాకును దేవుడు 100 ఏండ్ల వయసులో వారికి ఇచ్చాడు. ఆదికాండం 21 అధ్యాయము 1-5 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకును పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడై ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేసెను అని రాయబడింది. హల్లెలూయా. అంటే వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. వాగ్దాన పుత్రుడు కాబట్టి 100 ఏండ్ల వయసులో దేవుడు అబ్రహామునకు షారాకు దేవుడు సంతానం ఇచ్చాడు. ఇటు అబ్రహాముకు 100 సంవత్సరాలు అయితే షారమ్మకి 90 సంవత్సరాలు. వారిద్దరికి మధ్యలో 10 సంవత్సరాల తేడా ఉంది. అయినను దేవుడు వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకును దేవుడు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ఇస్సాకును అబ్రహాము మృతి పొందిన తర్వాత ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. అయితే ఇస్సాకు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడని ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21 చదవండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. అయితే ఈ కార్యాన్ని మనం గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అనగా యేసు ప్రభువారు కూడా కన్య అయినటువంటి మరియ గర్భమున వాగ్దాన పుత్రుడిగా ఆయన పుడతాడని, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుందని, ఆయనకి యేసు అని పేరు పెట్టబడుతుందని గబ్రియేలు దూత ద్వారా యోసేపుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకు ఎలాగైతే అబ్రహాము షారాలకు దేవుడు ఇచ్చాడో, అలాగన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోసేపు మరియలకు కూడా పరిశుద్ధాత్మ వలన యేసును అనుగ్రహించి ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టడము జరిగింది. యేసు ప్రభు వారు పుట్టక ముందే 700 సంవత్సరాల కిందటనే ఒక వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానము? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదువుమా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి 700 సంవత్సరాల కిందట, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కిందటనే యెషయా అనే దైవజనుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి ప్రియులారా, ఇస్సాకు ఎలాగైతే వాగ్దాన పుత్రుడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన వాగ్దాన పుత్రుడు. ప్రవచనము మేరకు ఆయన ఈ లోకంలో మానవుడిగా పుట్టాడు. అందుకనే ఆయన పేరు బలవంతుడగు దేవుడు. మొన్న ఈ మధ్యలో ఒక పాట రాశాను. ఆ పాటలో నా మది నిండ నీవే యేసయ్యా, నా కొండంత అండా నీవేనయ్యా, నా మది నిండ నీవే యేసయ్యా, నా కొండంత అండా నీవేనయ్యా, బలవంతుడైన దేవుడా, నిత్యుడవగు నా తండ్రివి,
సమాధానకర్త యేసయ్యా, సర్వాధికారివి నీవేనయ్యా. ఇలాగా మన మది నిండా ఆయనే ఉండాలా, ఆయనే సమాధానకర్త అని ఈ పాటను గడిచిన 2 సంవత్సరాల కిందట రాశాను ఈ పాట. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి పాపాన్ని తొలగించటానికి ఒక ప్రవచనాత్మకంగా వాగ్దానపుత్రుడిగా యోసేపు మరియల యొక్క జీవితాల్లో యేసు ప్రభు వారు జన్మించడం జరిగింది. కాబట్టి వాగ్దానపుత్రుడు గనక అంతగా దేవుడు ఇసాకును ఆశీర్వదించాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా ఆయన వాగ్దానపుత్రుడు గనక ఆయన సర్వలోకము కూడా అనగా తూర్పు దేశపు జ్ఞానులు కూడా వచ్చి ఆయనకు సాగిలపడి మురికి బంగారము సామ్రాణి బోలమునిచ్చి ఆయనను ఆరాధన చేశారు. రెండోదిగా చూడండి, ఇసాకు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, ఇసాకు పుట్టిన తర్వాత అతడి జీవితంలో ఏం జరిగింది చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము 8-9 వచనాలు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. రెండోదిగా ఇక్కడ మనం గమనిస్తే, ఇస్సాకు పుట్టిన తర్వాత 8 రోజులకు సున్నతి చేయబడింది. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత కూడా 8వ రోజున సున్నతి చేయబడి ఆ రోజున యేసు అని పేరు కూడా పెట్టబడింది. ఇస్సాకు పాలు విడిచిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పాలు విడుస్తారమ్మా? మా అమ్మ అనేది నన్ను 5 సంవత్సరాలు తాగినట్ట నేను, అందుకే ఇంత బలంగా ఉన్నా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి. అంటే తల్లిపాలు 6 ఏళ్ళు తాగడం మళ్ళీ అది కూడా కొంచెం ఓవర్ యాక్షన్. అది వాస్తవంగా పిల్లలు 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాల వరకు ఏం చేస్తారు, పాలు తాగి విడిచిపెట్టేస్తారు. అందుకనే సమూయేలును షిలోహులో ఉన్న దేవుని మందిరంలో విడిచిపెట్టడానికి వెళ్ళడానికి ముందుగా హన్నమ్మ కూడా చేసిన పని ఏంది, అతడు పాలు విడిచిన తర్వాత తీసుకుపోయి సేవకి సమర్పించింది కదా. అలాగే అబ్రహాం కూడా ఏం చేశాడంట, ఇస్సాకు పాలు తాగడం మానేసిన తర్వాత ఆ రోజు పెద్ద విందు చేశాడంట. బిర్యానీ, బీఫ్ బిర్యానీ, అది చికెన్. ఎందుకంటే ఆయన దగ్గర కోడిదూడలు ఉన్నాయి కదా, ఆ బీఫ్ బిర్యానీ చేశాడు. చక్కగా అందరు తిన్నారు. ఆ టైంలో ఇస్సాకు కంటే పెద్దవాడైనటువంటి హాగారు కుమారుడైనటువంటి ఇస్మాయిలు వాగ్దానపుత్రుడైనటువంటి ఇస్సాకును ఏం చేస్తున్నాడట, పరిహాసం చేశాడంట. ఎంత బాధకరం! పరిహాసం అంటే ఎగతాళి చేయటము. అబ్రహామునకు 86 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పుట్టినటువంటి ఈ యొక్క ఇస్మాయిలు 100 సంవత్సరాలు పుట్టినటువంటి ఇస్సాకును చూసినప్పుడు ఆయన పరిహాసం చేశాడంట. పరిహాసం చేయటం అనేది నిజంగా పాపములో ఒక భాగం. రాజుల గ్రంథంలో మనం చూస్తే దైవజనుడైనటువంటి ఎలీషా గారు వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు ఏం చేశారంట, బోడివాడ ఎక్కిపోము, బోడివాడ ఎక్కిపోము అని చెప్పేసి ఆ మాట చెప్పినప్పుడు ఆయన శపించేశాడు. ఆ రోజున 42 మంది పిల్లలు చనిపోయారు. అపహాస్యం చేయడం మంచిది కాదు ప్రియులారా. అపహాస్యం చేయబడ్డాడు. చిన్న వయసులో ఎగతాళి చేయబడుతూ ఉన్నాడు. నిజంగా మన జీవితాలు కూడా దేవుని కొరకు బ్రతుకుతున్న మన జీవితాలను చూసి చాలామంది అపహాస్యం చేస్తుండొచ్చు. చాలామంది మనల్ని ఎగతాళి చేస్తుండొచ్చు. ఇంకా మీరు అట్లనే ఉన్నారు, ఇంకా మీ పరిస్థితి అదే, ఇంకా ఇదేనా అన్నట్టుగా ఎగతాళి చేస్తుండొచ్చు. నో ప్రాబ్లం, భయపడనక్కర్లేదు. అపహాస్యము చేయబడ్డ వాగ్దానపుత్రుడైన ఇస్సాకు నిజంగా ఏం చేయలేకపోయాడు, కానీ తన తల్లి ఓర్చుకోలేకపోయింది. నా దాసి కుమారుడైన ఇస్మాయేలు వాగ్దానపుత్రుడైనటువంటి నవ్వును కలిగించేటువంటి ఇస్సాకును బట్టి సంతోషంగా ఉండి విందు చేస్తే వాడు ఎగతాళి చేస్తాడా? చెయ్యి, దీన్ని వాడిని ఇద్దరిని పంపించేసేయి అనగానే అబ్రహాము చాలా బాధపడుతుంటే దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ భార్య అయిన శారా చెప్పినట్టు చెయ్యి, అంతే. పంపించేశాడు. పంపించి వేసిన తర్వాత నిజంగా మధ్యలో తన మరణాన్ని నేను చూడలేననుకొని పడవేసి ఆగరు ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు మరలా దర్శించి నీటి బుగ్గను పుట్టించినప్పుడు ఆమె ఒక పేరు పెట్టింది. ఆ పేరే చూచుచున్న
దేవుడు నీవేనయ్యా. అప్పుడు దేవుడు అన్నాడు, నీ కుమారుని కూడా నేను దీవిస్తానులే, మర్యాదగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి, నీ యొక్క యజమానులైనటువంటి శారా దగ్గరికి వెళ్ళిపో, అణిగిమణిగి ఉండు అని చెప్పేసి దేవుడు మరలా పంపించాడు. కాబట్టి ప్రియులరా, ఇసాకు అపహసించబడిన వాడు. అలాగే యేసు ప్రభు వారిని కూడా అపహసించారు. చూడండి, మార్కు సువార్త 15:30 నుంచి, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయన దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూసి నమ్ముదమని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి అని మాట చూస్తున్నాం. అంటే వీరు కూడా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారిని అపహాస్యం చేస్తున్నారు. సిలువ మీద నుంచి దిగిరమ్మని అపహాస్యం చేస్తున్నాడు. ఆయన సర్వ మానవాళి కొరకై విందు చేశాడు. ఏం విందది? పస్కా విందు చేశాడు. ఈ పస్కా బలి ద్వారా ప్రజలు పాపం నుంచి విమోచింపబడ్డారని అర్థం కదా. పస్కా పండుగ ద్వారా ప్రజలు పాపం నుంచి నీతిమంతులుగా తీర్చబడుతున్నారని గుర్తుగా పస్కా పండుగ చేస్తారు. యేసు ప్రభు వారు కూడా పస్కా పండుగలో బలి పశువుగా లేక గొర్రె పిల్లగా శిలువ మీద ఆయన వ్రేలాడి సర్వమానవాళి కొరకు తన ప్రాణం పెట్టి ఆయన శిలువలో వ్రేలాడుతుంటే వీళ్ళేమంటున్నారో తెలుసా? నీవు దేవుడు అయితే, నువ్వు రక్షకుడు అయితే, నువ్వు దేవుని కుమారుడైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, శిలువ నుంచి దిగిరా అన్నారు. శిలువ నుంచి దిగిరా అన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఛాలెంజ్ చేయట్లేదు, అక్కడ అపహాస్యం చేస్తూ ఉన్నారు. అపహాస్యం చేస్తున్నారు. ఆనాడు అబ్రహాము యొక్క విందు చేసినప్పుడు అపహాస్యం చేయబడిన ఇస్సాకు వలె సర్వమానవాళి కొరకే పస్కా బలిగా బలి అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తును చూసి శాస్త్రులు పరిచయులు కూడా అపహాస్యం చేశారు. అందుకే ఇస్సాకునకు సాదృశ్యంగా ప్రభుని యేసుక్రీస్తు వారు ఉన్నారు, లేదా ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఇస్సాకు ఉన్నాడనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాగ్దాన పుత్రుడిగా ఉన్నాడు. రెండవదిగా ఎగతాళి చేయబడ్డాడు. మూడవదిగా చూడండి ఇస్సాకు యొక్క జీవితాన్ని. ఆదికాండం 22:6-9 దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకున్నాడని చెప్పెను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఇస్సాకునకు తండ్రి అయిన అబ్రహామునకు దేవుడు బలమైన పరీక్ష పెట్టాడు. లేక ఇచ్చినటువంటి కుమారుని బలిగా అర్పించమన్నాడు. ఎక్కడ? మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద బలిగా అర్పించమన్నాడు. బలిగా అర్పించమన్నప్పుడు నిజంగా ఆయన తెల్లవారగానే ప్రారంభించాడు ప్రయాణాన్ని. 3 దినాల ప్రయాణం చేస్తున్నాడు. అప్పుడు కుమారుడికి డౌట్ వచ్చింది. నానా, దేవునికి బలిపీఠం కట్టి బలి ఇవ్వడానికి వెళ్తున్నాం కదా, బలి పశువు ఎక్కడుంది, గొర్రెపిల్ల ఎక్కడుంది అని అడిగితే ఆయన ఏం చెప్పాడు? దేవుడే చూసుకుంటాడు. దానికి ఒక పేరు హీబ్రూలో యెహోవా ఈరే అన్నాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు అన్నాడు. అంటే ఇక్కడ నిజంగా తండ్రికి విధేయత చూపినటువంటి ఇస్సాకును మనం గమనించాలి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బలిపీఠం మీద తను ఏం చేశాడు? కట్టెలు పేర్చాడు. ఈయన చేతులు కట్టేసి ఇస్సాకును పడుకోబెడితే కూడా ఏం నాన్న ఇట్లా చేస్తున్నావు దుర్మార్గుడా అని కూడా ఇస్సాకు మాట్లాడలేదు. అంటే ఎంత కష్టమైనా సరే గాక తండ్రికి విధేయత చూపించాడు. 3 రోజుల ప్రయాణం చేశాడంటే చూడండి ఒకసారి. కట్టెలున్నాయి ఒక పక్కన, తను నడవలసిన పరిస్థితి కదా. 3 రోజులు ప్రయాణం చేసేటువంటి అంత ప్రయాణం చేశాడంటే తండ్రి చెప్పినట్టుగా విన్నాడా లేదా? తండ్రికి విధేయత చూపించాడు. తండ్రికి విధేయత చూపించాడు. మన పిల్లలు ఇక్కడ వరకు పోయిరాండ్రా అంటే మా కాళ్ళు వస్తున్నాయి డాడీ అంటారు కదా. పని దొంగలు కాళ్ళు వస్తున్నాయి, ఏళ్ళు వస్తున్నాయని చెప్పేసి పిల్లలు మానుకుంటారు. కానీ ఇస్సాకు అలాంటిది ఏం చెప్పలేదు. ఆదికాండం 22:3
తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివాళ్ళ ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూసి తన పనివారితో, మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా నీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిన. అంటే ఇప్పుడు ఎంత ప్రయాసపడుతున్నా చూడండి ఇస్సాకు. ఇస్సాకు కట్టెలు మోసుకుంటూ పోతున్నాడు, ఖాళీగా నడుచుకుంటూ కాదు. ఈ రోజుల్లో ఖాళీగా నడవడానికి చేత కాదు పిల్లలకి. ప్రతిదానికి ఏం కావాలి? బండి కావాలి. లాస్ట్కి ఒంటికి పోయడానికి కూడా బండే, లెట్రిన్కి పోవాలంటే కూడా బండి ఇవ్వకపోతే వాళ్ళు ఒక పని కూడా చేయరు. తల్లిదండ్రుల యొక్క దరిద్రత అది, తల్లిదండ్రుల యొక్క చేతగానితనం అది. చిన్న పిల్లలు కూడా బయట పోతుంటే అన్న లిఫ్ట్ అని అంటుండ్రు. ఇస్సాకు నిజంగా ఎవరిని లిఫ్ట్ అడిగాడు అక్కడ? ఇస్సాకు ఒక్కడ నడవడం కాదు సుమా, తన మీద కట్టెల మోపులు ఉన్నాయి. ఆ బలి అర్పించడానికి కావాల్సిన కట్టెలు మోసుకుంటూ తండ్రి చెప్పినట్టుగా కొనసాగుతున్నాడు. అంటే ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహామునకు ఏం చూపిస్తున్నాడు? విధేయత చూపిస్తున్నాడు. నీ తండ్రికి, నీ తల్లికి, నీ పెద్దలకి, నీ సేవకునికి, నీ యొక్క ఇంటి పెద్దలకి, వయసులో పెద్దగా ఉన్న వారికి మనం విధేయత చూపిస్తున్నామా? దేవునికి విధేయత చూపించే ప్రతి ఒక్కరూ తప్పకుండా తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారు, తప్పకుండా సేవకునికి విధేయత చూపిస్తారు, తప్పకుండా పెద్దలకు విధేయత చూపిస్తారు. విధేయత లేకపోతే నిజంగా మన విధి విధానాలు అన్నీ మారిపోతాయి తెలుసా. ఇస్సాకు విధేయత గలవాడు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అనలేదు, నువ్వే పో నాన్న నేను చూసుకోను అనలేదు, ఇదిగో ఈ కట్టెలు నువ్వేం పోయి నా చేత కాదనలేదు. మౌనంగా వాళ్ళ నాన్న వెంటనే వెళ్తా ఉన్నాడు. అంతే, కట్టెలు మోయగలిగిన వయసు వచ్చింది. కానీ తండ్రికి విధేయత చూపించాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారముందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. విధేయత అనేది తగ్గింపు నేర్పిస్తుంది. విధేయత తగ్గింపు నేర్పిస్తుంది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును కదా. యేసు ప్రభువారు దేవాది దేవుడై ఉండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకై ఆయన తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా మరొక మాట ఉంది. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకొని. చూడండి, విధేయత ఎప్పుడు వస్తుంది తెలుసా? శ్రమ పడితే విధేయత వస్తుంది. సుఖంగా నీ పిల్లలు పెంచితే వాళ్ళకు విధేయత తెలియదు తెలుసా? నీ భార్యను కానీ సుఖంగా ఉంచితే ఆమెకు విధేయత తెలియదు తెలుసా? భర్త కూడా అంతే, ఏ పని బాట లేకుండా ఇంట్లో శుభ్రంగా తిని ఉన్నాడంటే వానికి కూడా విధేయత రాదు. శ్రమల వలన విధేయత వస్తుంది. మన జీవితాల్లో శ్రమ వస్తుందంటే మన విధేయత చూపించటానికే. శ్రమ వలన విధేయత యేసు ప్రభు వారే నేర్చుకున్నప్పుడు ఆయన నమ్ముకున్న బిడ్డలుగా మన జీవితాల్లో విధేయత ఎందుకు ఉండకూడదు? మనం ఎందుకు శ్రమలు అనుభవించకూడదు? మనం ఎందుకు కష్టాలు అనుభవించకూడదు? మనం ఎందుకు అవమానాలు అనుభవించకూడదు చెప్పండి. తండ్రికి కుమారుడు విధేయత చూపించిన ఇస్సాకు వలె పరలోకపు తండ్రి అయినటువంటి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు మనుష్యుడిగా ఈ లోకంలో తను తాను విధేయత చూపించాడు, శ్రమపడ్డాడు. అక్కడ ఇస్సాకు కూడా శ్రమపడ్డాడు. 3 రోజులంత ప్రయాణము కట్టెలు మోసుకుంటా శ్రమపడ్డాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేము వీధుల్లో గుండా గొల్గోతా కొండపైకి ఆ సిలువను మోసుకుంటూ కష్టపడి
సిలువను మోసుకుంటూ విధేయత చూపించి ఆయన నీ కొరకు నా కొరకై సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన శ్రమ పడ్డాడు. ఆ శ్రమ ఎందుకు పడ్డాడంటే విధేయత. ఒక పని మన పిల్లలకు చెప్పారంటే ఆ పిల్లలు పని చేయాలంటే అది కష్టమైన ఎట్లా ఉన్నా సరే ఆ పని చేయాలంటే పిల్లలు మొదట ఏం చూపించాలి? విధేయత చూపించాలి. పిల్లలు ఒకవేళ విధేయత చూపించలేకపోతే ఆ పని చేయలేరు. విధేయత చూపిస్తే పని చేస్తారు. పని చేస్తే శ్రమట వస్తుంది, శ్రమ పడతారని వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం? మంచి ఆహారాన్ని సిద్ధం చేస్తాం. లేదా 10 రూపాయలు ఇచ్చి కొనుక్కో అని చెప్పేసి అంటాం. అవునా కాదా? కాబట్టి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తును మనందరి కొరకు ఆయన శ్రమపడి ఆయన విధేయత చూపించి ఆ గొల్గోత కొండ వరకు ఎలాగైతే సిలువను మోసాడో ఇసాకు కూడా నిజంగా తన తండ్రి యొక్క మాటను జవదాటకుండా బలిపీఠం వరకు కూడా 3 రోజులు ప్రయాణం చేసి తండ్రి మాటకు లోబడ్డాడు. చివరికి బలిపీఠం మీద పెట్టినా సరే ఏమనలే తెలుసా? మౌనంగా ఉన్నాడు అంతే. అబ్రహాం కత్తెత్తి లోపల అబ్రహామా అబ్రహామా నీకొక్కడైనా నీ కుమారు నాకు ఏ వెనుదీయలేదు కనుక ఇందును బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు దేవునికి భయపడువాడు అని. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపడు. ఇస్సాకు విధేయత కలిగిన వాడు గనుక శ్రమపడ్డాడు గనుక ప్రభువైన యేసుక్రీస్తునకు సాదృశ్యంగా మనం అర్థం చేసుకుంటున్నాం. యేసు ప్రభు వారు కూడా సిలువను మోస్తూ శ్రమపడ్డాడు, మన కొరకై శ్రమపడ్డాడు. ఆయన చెమట గార్చాడు, రక్తము గార్చాడు, చివరికి తన లోపల ఉన్న నీళ్లు కూడా బయటకు వచ్చేసినాయి. అంతగా మన కొరకు శ్రమపడ్డాడు యేసయ్య. మనం ఏం శ్రమ పడుతున్నాం? చర్చికి 4 అడుగులు అయితే చర్చికి రావచ్చు, దీనికి రానికే కాళ్ళు వస్తాయి మనకు కదా. చాలా దూరం చర్చి. దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుని కొరకు బ్రతుకుతాము అంటేనే మీరు రండి, దగ్గరైనా దూరమైనా. దూరం పోవద్దని చెప్పాడు ఒకడు బైబిల్లో, ఎవడో తెలుసా? మీరు పోయి మీ దేవుని ఆరాధించుకోండి కానీ దూరం పోవద్దు అన్నాడు. ఎవడు? ఫరో రాజు. ఇశ్రాయేలు ప్రజలను ఏమన్నాడు? మీరు దూరము వెళ్ళొద్దండి. పోతే పోయారు కానీ పురుషుల వరకే పోండి, స్త్రీలు ఇక్కడే ఉండాలని. లేదు లేదు, పురుషులు పోవాలి, స్త్రీలు పోవాలి, పిల్లలు అందరం పోయి ఆరాధన చేసి రావాలని చెప్పేసి మోషే చెప్పాడు. ఈ వాక్యాన్ని తీసుకొని దూరంగా ఉన్న వాళ్ళు ఇదే చెప్తారు. దూరం పోవద్దని చెప్పినాడు ఫరో రాజు, మీరు దూరం ఉందని మానుకుండేరు అని ఒకరికొందరు చెప్తారు. వాక్యాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, దూరమైన దగ్గరైన నీవు ఏ భావముతో ప్రభు మందిరానికి వస్తున్నావు, ఏ ఆలోచనతో దేవుని సన్నిధికి వస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. యెషయా గ్రంథంలో అంటాడు, నీవు నా సన్నిధిలో కనబడవాలని వస్తున్నావు, నేను ఎవరు రమ్మన్నాడు, గెట్ అవుట్ అంటాడు అంతే. మరి యొక్క ఆమోస్ గ్రంథంలో అంటాడు, మీరు నాకు దాయసకరంగా బ్రతుకుతూ మీ వీణలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు, మీ వాయిద్యాలు వాయిస్తూ అవి నాకు ఇష్టం లేదు అన్నాడు దేవుడు. ప్రతిదానికి ఒక కారణం పరిశుద్ధ గ్రంథంలో రాయబడే ఉంటాయి. కాబట్టి ఇస్సాకు నిజంగా తండ్రికి విధేయత చూపించి కట్టెలు మోసుకుంటూ తండ్రి మాట జవదాటకుండా చివరికి బలిపీఠం మీద కూడా బలి అర్పించడానికి కట్టేసి ఉంచితే కూడా ఏం డాడీ ఇలా చేస్తావు అని ప్రశ్నించలేదు. యేసు ప్రభు వారు కూడా తండ్రి నీ చిత్తమైతే దీన్ని తొలగించు అన్నాడు, కానీ ఇది నీ చిత్తమైతే దాన్ని జరిగించు అని కూడా అన్నాడు. కాబట్టి ఇస్సాకు విధేయత చూపించి భారమైన శ్రమైనా సరేగాక తండ్రికి విధేయత చూపినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు విధేయత చూపించి శిలువ మరణమును ఆయన పొందినట్టుగా చూస్తాం. మూడవదిగా చూడండి, ఇస్సాకు యొక్క జీవితంలో ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చూడండి, ఇక్కడ సాయంత్రం వేళలో ఇస్సాకు పొలంలో ఏం చేస్తున్నట? ధ్యానం చేస్తున్నాడు. ఏ ధ్యానం చేస్తుంటాడు ఈయన? వాక్య ధ్యానమే. ఇస్సాకు కూడా చేసే ధ్యానం ఏంటంటే, అప్పట్లో బైబిల్ లేదు కాబట్టి ఆయన కార్యాలను ధ్యానం చేస్తాడు. అంటే గుర్తు చేసుకుంటా ఉన్నాడు, మా నాయన పట్ల ఇట్లా చేసినాడంట, నేను ఇట్లా పుట్టినానంట, నిజంగా ఎంత గొప్ప కార్యం, ఇదిగో నా కోసము ఆ యొక్క ఎలియాజరును నా కొరకు భార్యను తీసుకొని పంపించాడంట, దేవుడు ఎట్లా జరిగిస్తాడో ఏమో అని ఆయన తనలో తాను ధ్యానించుకుంటున్నాడు, పులకిస్తూ ఉన్నాడు దేవుని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ. మన జీవితాల్లో ధ్యానం చేయాలి. గబగబా 4 వచనాలు చదువుకొని ఇంకా వదిలేసి ఇవ్వడం కాదు. అది ధ్యానం చేయడం అంటే మరలా దాన్ని 1-2 సార్లు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అక్కడ ఇస్సాకు నిజంగా పొలములో ధ్యానం చేస్తున్నాడు. ఎలియాజరు మాత్రము ఇస్సాకు కొరకు భార్యను తీసుకురానికి రిబ్కాను తీసుకొని వస్తున్నాడు. తండ్రి అయినటువంటి అబ్రహాము ఇంటి దగ్గరే ఉన్నాడు, ఈయనేమో పొలములో ఉన్నాడు. నిజంగా
దేవుని బిడ్డలుగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ ఇంట్లో ఉన్నప్పుడు, లేదా ప్రశాంతమైన స్థలానికి వెళ్ళినప్పుడు నువ్వు నిజంగా దేవుని విషయాలకు ధ్యానం చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? మొదటి కీర్తనలు అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు కదా. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ధ్యానం చేయాలి. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ధ్యానం చేయాలి. ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యాలు ధ్యానం చేయాలి. మన జీవితాలు ఇంకా ఏమి చేయబోతున్న వాటిని ధ్యానం చేయాలి. మనం భక్తుల జీవితాల్లో ఏం చేశాడో ధ్యానం చేయాలి. అంటే వాటిని ధ్యాసలోకి తీసుకురావాలి, వాటిని జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి. అందుకే ప్రియులారా, ప్రభుని ఆరాధించేటప్పుడు ఆయన విషయాలు ధ్యానం చేస్తే, ధ్యాసలోకి తీసుకొచ్చుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆరాధించగలమని చెప్పేది అందుకే. నేను వాక్యాన్ని చదవడం వేరు, వాక్యాన్ని ధ్యానము చేయడం వేరు. వాక్యం చదివితే ఇన్ని అధ్యాయాలు అర్థమైతే నీకు తప్ప, ధ్యానం చేస్తే స్టోరీ అర్థమవుతుంది. అక్కడ జరిగిన సంగతులన్నీ కూడా నీకు అర్థమవుతాయి. ధ్యానం చేయకపోతే అబ్రహాం కుమారుడు ఇస్సాక్ అని తెలియదు, తెలుసా? ఇస్సాక్ కుమారుడు యాకోబు అని తెలియదు. యాకోబు కుమారులు 12 మంది మనకు అర్థం కాదు. ధ్యానం చేయాలి. బైబిల్ చదవడమే కష్టం కదా. బైబిలే చదవని వాళ్ళు ఇంకా ధ్యానం ఎప్పుడు చేస్తారు? ఇస్సాకు యొక్క జీవితంలో దైవ ధ్యానము కలిగిన వాడు. నీ ధ్యానం దేని మీద ఉంది? కొంతమంది ధ్యానము సెల్ ఫోన్ ధ్యానమే, లేస్తే సెల్ ఫోన్ ధ్యానమే, కూర్చుంటే సెల్ ఫోన్ ధ్యానమే. బైబిల్ ధ్యానం ఎప్పుడు చేస్తావు? బైబిల్ ధ్యానం నువ్వు చేయకపోతే దేవుని విషయాలు నీకు అర్థం కావు, నీ జీవితం అలవర్చుకోలేవు, దేవునికి సమీపంగా అసలు నువ్వు బ్రతకలేవు, తెలుసా? దైవ ధ్యానం చేసేటువంటి వాడికి 23వ కీర్తన మొదటి వచనంలో ఏముందో తెలిసిపోద్ది. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, విశ్వాసులం అని చెప్పుకుంటున్న మనము పిశాసులాగా బ్రతకకూడదు. విశ్వాస జీవితంలో ఇస్సాకు నిజంగా దైవ ధ్యానం చేస్తూ ఉన్నాడు. దైవ ధ్యానం చేయడం నేర్చుకోవాలి మనం. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే నేను కూడా మీకు ఈ విషయాలు చెప్పలేను. దైవ ధ్యానం కలిగిన వాడు ఇస్సాకు. యేసు ప్రభు వారు కూడా సమాజంలోకి వెళ్ళి అలవాటు ఉందంట, బోధించే అలవాటు ఉంది యేసు ప్రభు వారికి. సమాజంలోకి ప్రతిదినము వెళ్ళి ఆయన బోధించే అలవాటు చేసుకున్నాడు. మనం చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు తప్పకుండా ఇతరులకు బోధించగలుగుతాం, ఇతరులకు మనం చెప్పగలుగుతాం. మనం చదవగానే పోతే, ధ్యానం చేయకపోతే ఇతరులకు ఏం చెప్పగలుగుతాం చెప్పండి? కాబట్టి ప్రియులారా, ఇస్సాకు తన జీవితంలో దైవ ధ్యానం కలిగినటువంటి వ్యక్తి. మనం ఏ ధ్యానం కలిగి ఉన్నామో ఆలోచన చేయాలి. లోకము, పనులు, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, వీటి మీద మనం ధ్యాస కలిగి ఉంటే పరలోక రాజ్యం చేయడం చాలా కష్టం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. మన జీవం ఎవరిలో ఉందంట? క్రీస్తులో దాచబడింది. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. అంటే పైనున్న వాటి మీద ధ్యాస పెట్టుకోండి, ఆలోచన పెట్టుకోండి. ఎందుకంటే మీ జీవం ఎవరిలో ఉంది? క్రీస్తులో దాచబడిందంట. క్రీస్తులోని ఎందుకు దాచబడింది తెలుసా? క్రీస్తే మన కొరకు తన ప్రాణమును అర్పించాడు ఆయన. కాబట్టి ప్రియులారా, మనము దైవ ధ్యానము కలిగి, దేవుని వాక్య ధ్యానము కలిగి, దైవికమైన ఆలోచన కలిగి మనం కొనసాగాలని మరి ఇస్సాకు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా ధ్యానం చేశాడు. అందుకోసం వాళ్ళు అంటారు, ఇతనికి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన చదువుకోలేదే, మరియ కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా, వడ్లవారి కుమారుడు కదా, యోసేపు యాకోబులు అనేటువంటి వారు ఈయన సహోదరులే కదా, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని యేసు ప్రభు వారిని చూసి ఆశ్చర్యపోయారు శాస్త్రులు, పరిచయం. నువ్వు బైబిల్ ధ్యానం చేసినప్పుడు, నువ్వు వాక్యాలు ఇతరులకు చెబుతున్నప్పుడు వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలుగు, తెలుసా? ఈ జీవితంలో దైవ ధ్యానం, వాక్య ధ్యానం చేయాలి. వాక్యం చదవడం వేరు, వాక్య ధ్యానం చేయడము వేరు. ధ్యానం చేసినప్పుడు ఇతరులకు మనం నేర్పించగలుగుతాం. వాక్య ధ్యానం చేయకపోతే ఇతరులకు మనం చెప్పలేం. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని మనం చెప్తే ఎక్కడుందిరా అని అడిగాడు అనుకో ఎవడైనా, అప్పుడు ఏం చెప్తారు?
మనం ఎక్కడున్నా మన ధ్యాస ఎవరి మీద ఉండాలి? ఆయన మీద మనం మనసు పెట్టుకోవాలి. ఆయన వాక్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దైవ ధ్యానం చెప్పేసి ఇంట్లో వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా ఉండేరు, మరి కోమాలోకి వెళ్ళిపోద్దండి. ఇటు వీళ్ళను చూసుకోవాలి, అటు దేవుని విషయాలు కూడా అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, దేవునితో కూడా నడిచిన వాడు. ఎవరైనా? హానోకు దేవునితో కూడా నడిచిన వాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? ఆదికాండం 5:21-22. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. చూడండి, దైవ ధ్యానము కలిగినటువంటి దేవునితో కూడా నడిచినటువంటి హానోకు యొక్క జీవితంలో 300 సంవత్సరాలు దేవునిలో ఉన్నాడంట. దేవుని కొరకు బ్రతుకుతూనే వచ్చాడంట, దేవునితో నడుస్తూ వచ్చాడంట. అందుకోసమే దేవుడు అతను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన కోసం మనం బ్రతకకుండా ఆయన రాజ్యానికి వెళ్తామంటే ఇంపాసిబుల్. పోనీ పిల్ల జల్ల ఎవరు లేరంటే కుమారులు ఉన్నారు, కుమార్తెలు కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారో ఏమో. ఆసక్తి, దేవుని మీద ఆసక్తి, పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా, పిల్లలున్నా పిల్లలు లేకపోయినా దేవునితో నడవలసిన బాధ్యత విశ్వాసి ఖచ్చితంగా ఉంది. ఇస్సాకు తన జీవితంలో పెళ్ళేం కాలేదు, ఇంకా భార్య రాలేదు, అయినా తన జీవితంలో దైవ ధ్యానం చేస్తున్నాడు. హానోకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, అయినా సరే తన జీవితంలో దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఆదికాండం 24:67. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఐదవది ఏంటంటే, ఇస్సాకు ప్రేమ గలవాడు. ఎవరి పట్ల? తన భార్య అయినటువంటి రిబ్కమ్మ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. భర్తలుగా నీ భార్య పట్ల ప్రేమ కలిగి ఉండు. భార్యలుగా మీ భర్తల పట్ల విధేయత కలిగి ఉండండి, లోబడి ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 5:23 చదువుదాం. క్రీస్తు సంఘమునకు శిరసయ్యునులాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు, క్రీస్తే శరీరముకు రక్షకుడయ్యున్నాడు. ఇప్పుడు 25 చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించేది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. 28 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచూ ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు సంఘం అనగా భార్య, సంఘమును ప్రేమించి కలంకము ముడత ఏది లేకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా నిష్కలంకంగా దేవుని ఎదుట నిలబెట్టడం కొరకై తన వాక్యం చేత మనల్ని శుద్ధులుగా చేసి కనుక సంఘం కొరకు తన ప్రాణమును అర్పించాడు. అనగా నీ కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. దాంట్లో ప్రేమ ఉంది ప్రియులారా. ప్రేమ దోషములన్నిటినీ కప్పును కదా, ప్రేమ నిర్దోషమైంది కదా, ప్రేమ నిష్కలంకమైంది కదా, ప్రేమ పగబెట్టుకోకుండా ఉండేది కదా, ప్రేమ స్వప్రయోజనం కోరదు కదా. కొరింథీ పత్రిక 13 రాయబడ్డాయి. ప్రేమ ఎన్నిటినైనా సహిస్తుంది, ప్రేమ క్షమిస్తుంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన సంఘమును ప్రేమించాడు. ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబ్కాను ప్రేమించిన రీతిగా క్రీస్తు రక్తుల కడబడిన నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకే తన ప్రాణాన్ని అర్పించిన ప్రభువైన యేసుక్రీస్తుకు మనము లోబడి జీవించాలి. భర్త భార్యను ప్రేమిస్తున్న కాలము భార్య భర్తకు లోబడాలి. ఒకవేళ భర్త ప్రేమించగా ద్వేషిస్తే భార్య లోబడ్డం మానేస్తుంది, అంతే. అక్కడ పెద్ద తేడా ఏం లేదు. రెండు సమానంగా కొనసాగాలి. ప్రేమించబడాలి, ఇటు లోబడుతూ ఉండాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే దేవునిలో ఉన్నప్పుడే జరుగుతుంది. ఇస్సాకు దేవునిలో ఉన్నాడు గనుక తన భార్యను ప్రేమించాడు. తన భార్య ద్వారా దుఃఖ నివారణ కూడా పొందుకున్నాడు. అంతకుముందు బాధపడేవాడు, మా అమ్మ లేదు అని చాలాసార్లు దుఃఖంతో ఉండేవాడట. మా నాన్న ఉన్నాడు కానీ మా నాన్న పెళ్లి చేసుకున్నాడు.
నిజంగా ఇస్సాకు ఎంత బాధపడినప్పటికీ సరిగాక తన భార్యను బట్టి దుఃఖ నివారణ పొందా. నిన్ను బట్టి నీ భర్త వేదన పడుతున్నాడా, లేకపోతే కొంత నివారణ, కొంచెం దుఃఖం తగ్గించుకోగలుగుతున్నాడా? నిన్ను బట్టి నీ భర్త ఉద్రేకంతో ఊగులాడుతున్నాడా? నిన్ను బట్టి కొంత సంసారం నడిపించుకోవడానికి తగిన ఆలోచన కలిగి ఉంటున్నాడా? ఆలోచించేయి. ప్రభువైన యేసుక్రీస్తు సంఘమును ప్రేమించాడు, తన ప్రాణము పెట్టాడు. ఇస్సాకు తన భార్యను ప్రేమించాడు, తనని దగ్గర చేర్చుకున్నాడు. కాబట్టి ఇస్సాకు యొక్క జీవితంలో మొట్టమొదటిగా ఆయన వాగ్దాన పుత్రుడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వాగ్దాన పుత్రుడు. రెండవదిగా ఇస్సాకు తన జీవితంలో అపహాస్యం చేయబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శాస్త్రుల చేత, పరిచయుల చేత, ప్రజల చేత, దొంగల చేత అపహాస్యం చేయబడ్డాడు. మూడవదిగా ఇస్సాకు తండ్రికి విధేయత చూపినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తను తాను తగ్గించుకొని మన కొరకై రిక్తునిగా తన ప్రాణం అర్పించాడు. నాలుగవదిగా ఇస్సాకు దైవ ధ్యానం కలిగిన వాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దైవ ధ్యానముతో మందిరానికి వెళ్ళి వాక్యమును బోధించేటువంటి అలవాటు కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగే చివరిగా ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబ్కాను ప్రేమించాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సంఘమని తన భార్యను ప్రేమించి ఆ భార్య కొరకు ప్రాణం పెట్టాడు. ప్రతి పురుషుడు కూడా భార్య కొరకు ప్రాణము పెట్టాలి. తను బాధపడకూడదు, తన భార్యను బాధ పెట్టకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇస్సాకులో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం కలిగి ఈ లోకంలో ముందుకి కొనసాగుదాం. దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక.